యెషయా గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనం. నాకు దేహంలో బాగులేదని అందులో నివసించువాడు ఎవడును అరుడు. ఎలాంటి రాజ్యం అది? అక్కడ షుగర్ ఉండదు, బీపీ ఉండదు, అక్కడ ఇంకా ఏ బలహీనతలు ఉండవు, అక్కడ ఏ భయము ఉండదు. అది మహిమకరమైనటువంటి స్థలం, అది ఆనందకరమైనటువంటి స్థలం. అక్కడ నిత్యము వారి ముఖములో ఆనందం కనపడుతుంది. ఇక్కడ ఎన్నున్నా ఆనందం లేదు. మన జీవితం అంతా జలగ జీవితమే. ఏమని ఉంది బైబిల్లో? జలగకి 2 బిడ్డలు ఉన్నారంట. బిడ్డలా కూతుర్లు ఏమని ఇమ్ము ఇమ్ము అంటమే. మనకి ఎన్ని ఇచ్చినా ఇంకా దాళ్ళు, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టినా, ఎంత డబ్బు సంపాదించినా, ఏమున్నా కనుక ఇట్టే కరెంట్ పోతుంది వస్తున్నాడు కనుక ఇట్లా ఉంటుంది మన జీవితాలు. కానీ అక్కడ వెళ్ళాలంట సంతోషకరమైనటువంటి స్థలం. మరి ఏమంటావు? దావీదు చెప్పినాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేనేం చేస్తున్నాను? వెళుతున్నా. రాజు కదండి, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు, రెండో రాజు ఎవరు? దావీదు. మరి రాజు అయిన దావీదు ఉంటానన్నాడా? యాత్రికులము ఈ దుష్టలోకములు పాడులోకములు మనకేది రాదు. యాత్రికులము ఈ దుష్టలోకములు పాడులోకములు మనకేది లేదు. ఏ విషయమందైన గర్వించలేము, ఏ విషయమందైన గర్వించలేము. మనకి ఏ విషయంలో గర్వించలేము. యాత్రికులం ఎప్పుడైనా ముగించేస్తాం. మరి రెడీనా?